నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక సారథి నేతృత్వంలోని బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. భారత్కు దూరం జరుగుతూ పాకిస్తాన్కు దగ్గరవుతోంది బంగ్లాదేశ్. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతమయ్యాయి. దానిలో భాగంగానే 53 ఏళ్లలో తొలిసారి గత నెల పాక్ నుంచి నేరుగా బంగ్లాకు తొలి కార్గో షిప్ వచ్చింది. మరో సరుకు రవాణా నౌక చిట్టగ్యాంగ్ పోర్టుకు చేరుకుంది. పనామా జెండాతో ఉన్న ఆ రెండో నౌక 811 కంటైనర్లో సోడా యాష్, మార్బుల్ బ్లాక్, ముడి వస్త్రాలు, షుగర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వంటి వాటిని మోసుకొచ్చిందని తెలిపింది. ఈజిప్ట్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ భేటీ జరిగిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారు. బంగాళాఖాతంలో ఉన్న చిట్టగ్యాంగ్ పోర్టు వ్యూహాత్మకంగా కీలకమైంది. షేక్ హసీనా నేతృత్వంలోని మునుపటి బంగ్లా సర్కార్తో ఉన్న మైత్రి కారణంగా ఆ పోర్టు కార్యకలాపాలపై భారత్ కన్నేసి ఉంచింది. దానివల్లే 2004లో 1500 బాక్సుల చైనా ఆయుధాలను స్వాధీనం చేసుకోగలిగింది. ఆ సరుకు రవాణా వెనుక పాక్ నిఘా సంస్థ ISI సూత్రధారి అని, వాటిని భారత్లోని ఉగ్ర సంస్థ ఉల్ఫాకు అందించడం కోసమేననే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు చిట్టగ్యాంగ్ మొంగ్లా పోర్టులను వినియోగించుకునేందుకు వీలుగా ఉన్న షిప్పింగ్ ఒప్పందాన్ని యునస్ సర్కార్ సమీక్షించనున్నట్టు తెలుస్తుంది. హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చే కార్గోను భౌతికంగా తనిఖీ చేయాలనే నిబంధన ఉండేది. ప్రస్తుత సర్కార్ దాన్ని తొలగించింది. దీంతో కార్గో తరలింపు పాక్ నౌకలకు సులభం కానుంది. అప్పట్లో పాక్ నుంచి వచ్చే సరుకు మలేషియా, సింగపూర్, శ్రీలంకలో అన్లోడ్ చేసేవారు. తర్వాత ఆ లోడ్ను వేరే నౌకలోకి ఎక్కించి బంగ్లాకు తెప్పించేవారు. అయితే ప్రస్తుతం ఆ నిబంధన ఎత్తివేయడంతో సరుకు రవాణా ముసుగులో ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటు గ్రూపులకు ఆయుధాలు అందొచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్లోని శాంతినికేతన్లో ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో పౌస్ మేళా అంటే బెంగాలీ మహోత్సవం జరుగుతుంటుంది. దానికి మన దేశంలోని వ్యాపారులతో పాటు బంగ్లా, నేపాల్, భూటాన్ చెందిన వ్యాపారులు కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఈసారి స్టాల్ ఏర్పాటు ముందస్తు అనుమతి కోసం బంగ్లాదేశ్ నుంచి ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. 1892లో రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఈ మేళాను ప్రారంభించారు. తర్వాత దీనికి ప్రాచుర్యం లభించడంతో శాంతినికేతన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ మేళాకు సుమారు 20 లక్షల మంది వరకు సందర్శకులు వస్తారు. బంగ్లాలో ప్రచురితమైన పుస్తకాలు, అక్కడి చీరలు, ఇతర వస్త్రాలను ఆ స్టాల్స్లో ప్రదర్శించేవారు. కానీ ఈసారి వారు ఆసక్తి చూపించట్లేదు. మొత్తంగా భారత్కు బంగ్లాకు మధ్య దూరం అయితే రోజు రోజుకు పెరుగుతుంది. మధ్యలో పాకిస్తాన్ ఎంటర్ అవడంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒక రకంగా విధ్వంసంగానే మిగిలిపోయేటట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ భారత్ వైపు మారేలా జరిగే సూచనలు అయితే కనిపిస్తాయని అంటున్నారు విశ్లేషకులు. ఇది వాళ్ళ న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.